హాయ్ ఫ్రెండ్స్, స్వీట్స్ చేసినా ఐస్ క్రీమ్స్ చేసినా మనకి ఖచ్చితంగా కావాల్సింది కండెన్స్డ్ మిల్క్. కానీ బయట షాప్లో కొంటే చాలా కాస్ట్లీ కదా. ఈరోజు మనం కేవలం 2 ఐటమ్స్తో ఎటువంటి కెమికల్స్ లేకుండా మార్కెట్లో దొరికే మిల్క్ మేడ్ కంటే రుచిగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్ ఏంటో చెప్తాను. హలో అండి, వెల్కమ్ టు మాధురి ఫుడ్స్. ముందుగా ఈ కండెన్స్డ్ మిల్క్ని మనం ఎలా చేయాలో చూద్దాము. చూడడానికి థిక్గా పర్ఫెక్ట్గా ఉంది కదా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకొని లైట్గా పొంగు వచ్చే వరకు మిల్క్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయ్యి పొంగు వచ్చిన తర్వాత 150 గ్రామ్స్ వరకు షుగర్ వేయాలి. షుగర్ అనేది పాలల్లో కరిగేంత వరకు విస్కర్ తీసుకొని పాలని కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మొత్తం మిల్క్ మేడ్ కన్సిస్టెన్సీ కండెన్స్డ్ మిల్క్ అనేది మొత్తం పాడైపోతుంది. హై ఫ్లేమ్ మీద చేయకూడదు. ఇప్పుడు షుగర్ వేసుకొని అలా విస్కర్ తీసుకొని కలుపుతూ ఉండాలి. పాలల్లో ఆ షుగర్ అనేది కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగాక పాలు చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి. చాలా ఓపికగా చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద త్వరగా అయిపోవాలని చెప్పి హై ఫ్లేమ్ మీద చేయకూడదు. ఇక్కడ కట్టకుండా ఆ విస్కర్ సహాయంతో అడుగు అంటకుండా అలా కలుపుతూ ఉండాలి. సైడ్స్ అంతా ఆ విస్కర్ సహాయంతో కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ కరిగాక పాలు చిక్కబడడం స్టార్ట్ అయింది కదా, కలర్ కూడా చేంజ్ అయింది. అలానే కలుపుతూ ఉండాలి. ఇంకొంచెం చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కూడా స్వీట్స్లో కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తారా? అయితే కామెంట్స్లో ఒకసారి చెప్పండి. అలాగే మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, మనం తీసుకున్న పాలు అనేది 3వ వంతు అయ్యి బాగా థిక్నెస్ అనేది వచ్చింది. పూర్తిగా కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక ఇది ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ బౌల్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని పెడితే 2 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం అవసరమైనప్పుడు స్వీట్స్ డెజర్ట్స్కి యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.